విశాఖ సీఏఏ సమ్మిట్ విజయవంతం కావడంతో ఏపీ వైపు ప్రపంచం మొత్తం చూస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ సమర్థతకి ఇది నిదర్శనమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయని గుర్తు చేశారు. ఆనాటి జే ట్యాక్స్ అయితే నేడు ఫ్రీ ట్యాక్స్ అని వివరణ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు యువతకిచ్చామని తెలిపారు. ఆయన వైసీపీ వికృత ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు ఆర్థిక పునాదులు వేశారని అన్నారు. ఒప్పందం చేసుకున్న 13 లక్షల కోట్ల పరిశ్రమలు 3 ఏళ్లలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయితే సూపర్ సేవింగ్స్ ప్రజలకు మరింత ఊరటనిచ్చిందని తెలిపారు. ఇలాంటి నాయకత్వాన్ని 10 ఏళ్ల పాటు ప్రజలు ఆదరించాలని అన్నారు. యావత్ ప్రపంచమే చూస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 2 రోజుల ముందుగా విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ ఈ సమ్మిట్లో పెట్టుబడుల పరంపర 13,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం అన్నది, తద్వారా 16 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామన్నది ఇక్కడ మనము చర్చనీయమైనటువంటి అంశం. యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. అసలు సమ్మిట్ కన్నా ముందే దాదాపుగా 36 సంస్థలతో 3,65,000 కోట్ల రూపాయలతో 1,40,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడుల మీద సంతకాలు జరగడం. మరి సమ్మిట్ జరిగింది 2 రోజులైతే మొదటి రోజే 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, తద్వారా ఒక 10 లక్షల ఉద్యోగాలు వెరసి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపుగా 16 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్న 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, లోకేష్ బాబు గారి యొక్క సామర్థ్యం పట్ల ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నటువంటిది మాత్రం స్పష్టమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 2014-19 మధ్యన కూడా 3 సార్లు పెట్టుబడుల సమ్మిట్ జరిగితే ఆ 3 పర్యాయాల్లో వచ్చినటువంటి మొత్తం 13 లక్షల కోట్లు. ఆనాడు కూడా దాదాపుగా 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారన్నటువంటి ఒక ఆశ అందరిలో ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఓటు అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ద్వారా ఆ వచ్చినటువంటి 13 లక్షల కోట్ల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ పారిపోయారు. ఎందుకంటే ఆనాడు ఉన్నది జే ట్యాక్స్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించింది ఫ్రీ ట్యాక్స్. ట్యాక్స్ లేదు ఇక్కడ. ఆనాడు కోయర్షన్, వచ్చినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం, ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకి ఎర్ర తివాసి వేసి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించేది చంద్రబాబు నాయుడు గారు.